హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందైతే ఒక గిన్నెలో ఒక స్పూన్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని అదే గిన్నెలో కట్ చేసిన ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో టమాటా ముక్కలు వేసుకొని రెండు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్ టమాటోని చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, చెక్క, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, కారం, సరిపడా ఉప్పు, ఇందులోనే ధనియా పౌడర్, గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు దాన్ని ఉడకనివ్వాలి. ఆల్రెడీ మనం ఆనియన్ టమాటో ఫ్రై చేసాం కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇందులోనే మనం గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని దాన్ని బాగా మరగబెట్టుకోవాలి. మన మంచి గ్రేవీ కాజు పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత మంచిగా బాయిల్ అయిన తర్వాత ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా ఇందులో వేసుకొని కొద్దిసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే అంతే, వేడి వేడి పన్నీర్ కర్రీ రెడీ. ఈ పన్నీర్ కర్రీ చపాతీలోకైనా, పూరీలోకైనా, అన్నంలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.